सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:16 సూర్యాస్తమయం 5:43. తిథి త్రయోదశి సాయంకాలం 6:21 వరకు. నక్షత్రం హస్త తెల్లవారుజామున 6:09 వరకు. వర్జం మధ్యాహ్నం 12:49 నుంచి 2:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:19 వరకు. మరణ మధ్యాహ్నం 12:22 నుంచి 1:08 వరకు. అమృతకాలం రాత్రి 11:29 నుంచి 1:16 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 7 గంటలకి. నేటి విశేషాలు. సాయంకాలపు వేళ ప్రదోషం ఉంది. అలాగే యమప్రీతికరమైన దీపదానం చేయాలి. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈరోజు నుంచి 5 రోజుల పాటు లక్ష్మీదేవికి సంబంధించిన పర్వదినాలు, అంటే దీపావళికి ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు కలిపి 5 రోజులు అన్నమాట. ఈరోజు ధనత్రయోదశి. ధనత్రయోదశి ప్రయుక్తంగా సాయంకాలపు వేళ దీపం వెలిగించి లక్ష్మీదేవి దగ్గర గంధాదులతో అలంకరించి బెల్లం అయినటువంటివి కానీ పండు కానీ నివేదన చేసి ఆ తర్వాత కొద్దిగా అన్నం గడప దగ్గర వేసి ఆ అన్నంపై ఈ దీపాన్ని ఉంచాలి. ఇది ధనత్రయోదశి ప్రయుక్తంగా మనం చేసేటువంటి కార్యక్రమం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, సంపద వృద్ధి చెందుతుంది అని అర్థం అన్నమాట. ఇదే సమయంలో మనకు యమప్రీతి కూడా కావాలి. అందుకని యమప్రీతికరమైన దీపదానం చేసినట్లయితే మనకు వివేకం కలుగుతుంది, మంచి మార్గంలోనే ధన సంపాదనకు అవకాశాలు ఏర్పడతాయి. అదే రూపంలో గోత్రిడాత్ర వ్రతం, గోవులను పూజించడం ద్వారా సంపద వృద్ధి చెందుతుంది. ఎందుకంటే లక్ష్మీ స్వరూపం గోవు. అందువలన ఈ రోజు నుంచి ప్రారంభించి దీపావళితో సమాప్తమయ్యేలాగా 3 రోజులు గోవులను పూజించడం, చక్కగా గడ్డి వేయడం లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాలి. అలాగే దీపదానం కూడా సాయంకాలపు వేళ చేయాలి. విశేషించి ఈరోజు మాస శివరాత్రి కూడా కావడం వలన శంకరుణ్ణి కూడా ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఐశ్వర్యం కోసం ఈశ్వరుణ్ణి పూజించాలి. కాబట్టి మనం శంకరుడికి కూడా ఇవాళ పూజ చేయడం, ఉపవాసం ఉండడం, అదేవిధంగా అభిషేకం చేయడం, లక్ష్మీప్రదమైనటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి మారేడు దళాలతో ఆయన్ని పూజించడం అనేటువంటి కార్యక్రమాల ద్వారా మనం సంపదను వృద్ధి చేసుకోవచ్చు. మరో ముఖ్య అంశం, ఈరోజు రాత్రి అంటే తెల్లవారితే రేపనగా నరక చతుర్దశి కాబట్టి తెల్లవారుజామున 4:48 లోపులోనే నరక చతుర్దశి ప్రయుక్తమైన అభ్యంగ స్నానం చేయాలి. నేటి ఆణిమత్యాలు. సత్యం వైపు మరలడానికి నీవు సిద్ధమైతే అందుకు కావలసిన ఆసనాన్ని నీకు ఇస్తాను. కలలతో కోరికలు సాధ్యం కావు, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి.
నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు చాలా అత్యంత పవిత్రవంతమైనటువంటి సుదినం. ఆశ్వీజ బహుళ త్రయోదశి, ధనత్రయోదశి అంటాం. లక్ష్మీదేవికి స్వాగతం పలికేటువంటి ఆరాధనా తత్వం, చాలా గొప్ప తత్వం. అందుచేతనే మనం పరిశుభ్రత అనేది పాటించి తీరాలి. ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కూడాను శుభ్రంగా చేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలికేటువంటి చక్కటి సుదినం. లక్ష్మీదేవి ప్రతి ఇంటికి కూడా వస్తుంది, అందుకని ఆ తల్లికి స్వాగతం పలికేటువంటిది. అంతేకాకుండా దీపం కూడాను వెలిగించేటువంటి సాంప్రదాయం ఉంది. బంగారం, వెండి వస్తువులన్నిటి చక్కగా పరిశుభ్రంగా చేసి ఆభరణాలను కూడాను శుభ్రపరచుకొని పూజ చేస్తాం. మొత్తం మీద ధనత్రయోదశి అన్నది లక్ష్మీ కటాక్షం కోసమే ఆచరించే తిథిగా కాక పితరులను ఆహ్వానించే తిథిగా కూడాను చెప్పుకోవచ్చు. ధనత్రయోదశి నాటి నుంచే ప్రారంభమవుతుంది అసలు ఈ దీపాల అమరిక అనేటువంటి సాంప్రదాయం. దీపంలోనే లక్ష్మీదేవి ఉంటుంది కదండి, అందుకనే దీపలక్ష్మి స్వాగతం అంటూ ఆ చక్కని తల్లికి స్వాగతం పలికేటువంటి విధి విధానం ప్రతి ఒక్కరం ఆచరించి సంప్రదాయరీత్యా చక్కటి యోగాన్ని సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దీపలక్ష్మికి స్వాగతం పలికేటువంటి ఈ ధనత్రయోదశి నాడు బంగారం కొనుక్కునేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. అంటే వెండి వస్తువులు కానీ బంగారపు వస్తువులు కానీ కొనుక్కొని ఉంచుకున్నట్లయితే ధన సంపత్తి పెరిగి తీరుతుంది అని చెప్పేసి కూడా శాస్త్రవచనం. అద్భుతవంతమైనటువంటి ఈ ధనత్రయోదశి నాడు వంశాన్ని ఉద్ధరించడానికి సహకరించినటువంటి పితృదేవతలకు కూడాను నమస్కృతాంజలి ఘటించాలి. అందుకే పెద్దలను గౌరవించేటువంటి సంప్రదాయం మనది. ఆ పితృదేవతలను గనక మనం నమస్కృతాంజలి ఘటిస్తే వాళ్ళు మనకు ఆశీస్సులు అందజేస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. దితిపుత్రకరగతామృత పాత్ర హరించి దైవత కోటికి త్రావనీవే ధృతరాష్ట్రసుత వశీకృత రాష్ట్రదశ బాపి అవని రాజ్యంబు పాండవులకీవే బలి విక్రమించి స్వస్థలి ఆక్రమించిన వాని దృక్కి దివంబు వజ్రికీవే శృతిచోరుడై పారి వితతాబ్ధి జ్వరచేరి పావనాంనాయంబు బ్రహ్మకీవే క్షితిని నీవారి ఒరులు వంచింపగలరే భావజ విలాస హంసలదీ వివాస లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార పరమ కరుణాస్వభావ గోపాలదేవ. ఓ హంసలదేవి వేణుగోపాలస్వామి, దితిపుత్ర కరగతామృత పాత్ర హరించి దైవత కోటికి త్రావనీవే. దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికితే చివరకు అమృత పాత్ర వచ్చింది. ఆ అమృత కలశం రాక్షసుల చేతిలో ఉంటే నువ్వు మోహిని అవతారం ధరించి వారి దగ్గర నుండి ఆ అమృత కలశాన్ని అందుకుని అమృతమంతా కూడా దేవతలు త్రాగేలా చేశావయ్యా. ఇదేమన్నా న్యాయంగా ఉన్నదా? ధృతరాష్ట్రసుత వశీకృత రాష్ట్రదశ బాపి అవని రాజ్యంబు పాండవులకీవే. ధృతరాష్ట్రుని 9 కుమారులు కూడా అనేకానేక వంచనలతో పాండవుల రాజ్యాన్ని కాజేసి అడవుల పాలు చేస్తే నువ్వు కూడా చిత్ర విచిత్రములైనటువంటి వ్యూహాలు వన్ని ఆ ధృతరాష్ట్ర సంతతిని సంహరించి మళ్ళీ ఆ రాజ్యాన్ని నువ్వు పాండవులకిచ్చావు కదా.
బలి విక్రమించి స్వస్థలి ఆక్రమించిన వాని త్రొక్కి దివంబు వజ్రికీవే. బలిచక్రవర్తి ఇంద్రుడి రాజ్యమైన స్వర్గాన్ని ఆక్రమిస్తే నువ్వు వామనావతారం ఎత్తి విర్రవీగుతున్న బలిచక్రవర్తిని దానమడిగి మరి ఒక్క కాలుతో అతన్ని పాతాళానికి తొక్కేశావు. ఆకాశాన్ని మొత్తం ఒక పాదంతో ఆక్రమించి దాన్ని మళ్ళీ తిరిగి ఇంద్రునికిచ్చావయ్యా. శృతిచోరుడై పారి వితతాబ్ధి జ్వర చేరి పావనాంనాయంబు బ్రహ్మకీవే. వేదములను అపహరించి సోమకాసురుడు సముద్రంలో దాక్కుంటే నువ్వు మత్స్యావతారం ధరించి వెళ్ళి ఆ సోమకాసురుణ్ణి సంహరించి వేదాలన్నింటినీ కూడా మళ్ళీ బ్రహ్మకు అందజేశావు. క్షితిని నీవారి నొరులు వంచింపగలరే. చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఆ పరమేశ్వరుని లీలలు మహిమల గురించి. క్షితిని నీవారి నొరులు వంచింపగలరే. నీ భక్తులని ఎవరైనా సరే వంచగలరా? వారి తరపున నువ్వే ఇలా నిలబడి అనేకానేక అవతారాలెత్తి మాయలు పన్ని మహిమలు చూపి వారిని రక్షిస్తూ ఉన్నావు గదయ్యా. ఇదంతా మాకు అర్థమవుతున్నది. రాక్షసులను వంచించి దేవతలకు అమృతం ఇచ్చావు. బలిచక్రవర్తిని వంచించి మళ్ళీ ఇంద్రుని రాజ్యాన్ని ఇంద్రునికిచ్చావు. కౌరవులను వంచించి వారి రాజ్యాన్ని మళ్ళీ పాండవులు పొందేలాగా వారికి చేశావు. సోమకాసురుణ్ణి సంహరించి అతను ఎత్తుకుని వెళ్ళిన వేదాలను తెచ్చి మళ్ళీ బ్రహ్మకిచ్చావు. నీ భక్తులైనటువంటి వారికి నువ్వు అండగా నిలబడి వారి కోసం అవతారాలు ధరించి మరీ వారిని రక్షిస్తావనటానికి ఇన్ని నిదర్శనాలు కనిపిస్తున్నాయ్యా. మాకు అటువంటి భక్తి విశ్వాసములతో నీవాళ్లము అనిపించుకునేటువంటి స్థితిని కలిగించు, మావాడిగా ఉండు అంటూ భక్తితో ఆర్తితో వేదాంత జ్ఞానముతో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన వ్యంగ్యోక్తి సార్వభౌముడు కాసుల పురుషోత్తమ కవి రచించిన హంసలదేవి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. ఆయన తాండవం ప్రారంభం చేసే ముందు ఒక్కసారి భూమండలం మించి వెడతట్ట. వెళ్ళినప్పుడు ఆయన భూమండలం మీద దిగేటటువంటి ఏకైక క్షేత్రంగా చెప్పబడేది శ్రీశైలం. శ్రీశైలంలో దిగుతాడు నందివాహనారూఢుడై అంటారు. ప్రదోష వేళలో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు భగవత్ చింతన చేస్తూ ఉన్న వాళ్ళని చూసి పరమ ప్రీతి పొందుతాడు. కాబట్టి ప్రదోష వేళ కేవలము భగవత్ చింతనకు మాత్రమే సంబంధించిన సమయం తప్ప ప్రదోష వేళలో ఏ అన్యమైనటువంటి విషయముల యొక్క స్పర్శ పనికిరాదు. కాబట్టి ఆయన అటువంటి అద్భుతమైనటువంటి తాండవం చేస్తాడు. ఆ తాండవాన్ని చూడాలని ముచ్చటపడిపోతారట అందరూ. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే కదంబలం గళేవలం వ్యలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నశివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ధరాధరేంద్రనందినీ విలాస బంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూనధూళిధోరణీ విధూసరంగ్రిపీఠభూ అని రావణాసురుడు ఆ తాండవాన్ని వర్ణిస్తూ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే. కరాళపాల పట్టికా సహస్రలోచన ప్రభృత్యశేషలేఖ శేఖర ప్రసూనధూళిధోరణీ విధూసరాంగ్రిపీఠభూ భుజంగరాజమాలయ నిబద్ధజాటజూటక అని కుచాగ్రచిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే
మతిర్మమ వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీమహేంద్రయో సమప్రవర్తయన్మనః కదా సదాశివం భజే కదా నిలింప నిర్ఝరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నకశివేతి మంత్రముచ్చర సదా సుఖీ భవామ్యాం పూజావసాన సమయే దశవక్త్రగీతం యశంభుపూజనమిదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం తథైవ సుముఖీం ప్రదదాతి శంభు అని చెప్పుకున్నాడు. ఆయన తాండవం చేస్తుంటే జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిర్ఝరీ విలోలవీచి వల్లరీ విరాజమానమూర్ధని. ఆయన ఢమ 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 నినాద వడ్డమర్వయ ఢమ 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 అని శబ్దం చేస్తూ ఢమరుకాన్ని మోగిస్తూ తాండవం చేస్తూ ఉంటే జటాజూటం అంతా కూడా ఒక బిందెలా నిలబడిపోతే అందులో ఉన్నటువంటి గంగ బయటికి రావడానికి చోటు లేక నెత్తి మీద నీళ్ల బిందె పెట్టుకుని తాండవం చేస్తూ ఉంటే నీరు ఎలా పైకి కనపడుతుందో అలా గంగ తుంపర్లుగా పైన పడుతూ ఉంటుందిట. మహారణ్యంలో ప్రవహిస్తున్నటువంటి గంగ ఎలా ప్రవహిస్తుందో కటిక చీకట్లో అలా ఆయన జుత్తు మధ్యలో ప్రవహిస్తున్నటువంటి గంగతో కలిసి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర భుజంగరాజమాలయ నిబద్ధజాట జూటక శ్రీయైచరాయ జాయితాం చకోర బంధుశేఖర. ఆయన తాండవం చేస్తూ ఉంటే ఒంటి మీద పెట్టుకున్నటువంటి పావులన్నీ జారిపోతూ ఒక్క క్షణం అలా నిలబడితే చాలు మళ్ళీ మేము సర్దుకుంటామనికి అవి తత్తరబడిపోతుంటే పావులు అస్తవ్యస్తంగా కదిలిపోతుంటే కుచగ్రచిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ. ఆ పార్వతీదేవి ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి వాడు పక్కన అమ్మవారు కూడా నాట్యం చేస్తుంటే ఆ తాండవము లాస్యము ఏకకాలంలో జరుగుతుంటే దేవతలందరూ అనేకమైనటువంటి వాద్యములను మ్రోగిస్తుంటే సంధ్యాతాండవం చేస్తున్నటువంటి పరమశివుని యొక్క స్వరూపాన్ని ఆ మూడు కన్నులున్న మహాదేవుణ్ణి కాశీపట్టణంలో గంగానది మధ్యలో ఉన్నటువంటి సైకతం మీద కూర్చుని నా రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ ఒక్కసారి ఆ మూడు కుందలున్న వాణ్ణి నేను ఇక్కడ దర్శనం చేస్తూ ఆ తాండవాన్ని ఎప్పుడు చూస్తానో, ప్రదోష వేళలో ఈ శివతాండవ స్తోత్రాన్ని పూజ చేసి ఎవడు చదువుతున్నాడో వాడి ఇంట యశంభు పూజనమిదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం. పెద్ద పెద్ద ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటివి వీధిలో నిలబడి ఘీంకారం చేస్తూ ఉండగా అపారమైనటువంటి ఐశ్వర్యంతో తొలతూగేటటువంటి వాడవుతాడు ఈ తాండవ స్తోత్రం చదివినవాడు అన్నారు. అంత గొప్ప సంధ్యాతాండవం చేస్తుంటాడు ఆయన. అందుకే పరమశివుని యొక్క సంధ్యాతాండవానికి అంత శక్తి, అంత గొప్పదిగా చెప్పబడుతుంది. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర్లు శివానందలహరిలోనే. సంధ్యాకాలమునందు విజృంభించి తాండవం చేస్తాడు. అటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయ జటినే, సాయం సమయంలో తాండవం చేస్తుంటాడు. మంచి ఉపకార గుణంతో సంతోషంతో ఉంటాడు ఆ సమయంలో. అసలు రహస్యం ఇంకొకటి ఉంది. సాయంకాలం అంటే పొద్దు వాలిపోయే వేళ అని గుర్తు. అందుకే శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడై ఉంటాడు. శైవాగమంలో ఏ శివాలయం పశ్చిమాభిముఖం అవుతుందో ఆ శివాలయం చాలా ప్రసిద్ధమైన శివాలయం. పశ్చిమ దిక్కుని చూసిందనుకోండి శివలింగం చాలా చాలా గొప్పది. ఆ శివాలయం సజ్జోజాత ముఖంతో ఉంది అని గుర్తు. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన 5 ముఖములు కదూ. అందులో పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయం అంత గొప్పది. శ్రీకాళహస్తిలో ఉండేటటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే సాయం తాండవ పొద్దు ఒరిగిపోతున్నప్పుడు, ఇక ప్రాణం మాటగా మారనప్పుడు, ఊపిరి అందక జీవుడు కొట్టుకుంటున్నప్పుడు కాళహస్తీశ్వరుడు ప్రత్యక్షమై ఆఖరి ఊపిరిని భగవన్నామంగా మార్చి వీడు ఆఖరి ఊపిరిలో భగవన్నామని చెప్పాడని తరింపచేస్తాడు. అందుకే సాయం తాండవ పొద్దు వాలిపోతున్నప్పుడు ఉపకారం చెయ్యగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు. అందుకే తరించడం అనే దానికి అంత తేలిక మార్గాలు కల్పించిన వాడు పరమేశ్వరుడు ఒక్కడు. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మేము తరించాలి, మేము ఇన్నని చెయ్యగలం, మాకేమొచ్చు, ఏం చేస్తాం, తేలిక మార్గం చెప్పండి అన్నారు. దర్శనాదభ్ర సదసి, చిదంబరం వెళ్ళి దర్శనం చేయండి మోక్షం ఇస్తాను. చిదంబరం వెళ్ళి దర్శనం చేయడం అంటే సక్రమ దర్శనం చేయండి.
చిదంబరం వెళ్ళి దర్శనం చేయడం అంత కష్టమా అండి? కష్టమే. మనందరం వెళ్ళి నించున్నాం అనుకోండి, ఒక కిటికీ దగ్గర నించోబెడతారు, తెర తీస్తారు, ఒక్కసారి అలా చూస్తాం, తెర వేస్తారు, అయిపోయింది, వెళ్ళిపోండి అంటారు. ఎదురుగుండా ఏముంటుంది? గోడ మీద మారేడు దళాలు ఉంటాయి, దండలు. అదేమిటండి, అంతేనా అంటే ఆకాశ రూపమైనటువంటి పరమేశ్వరుడు అంతటా నిండిపోయిన వాణ్ణి ఎలా చూపిస్తావు? ఓ గోడకి మారేడు దళాలు పెట్టి చూపిస్తారు. ఆ ఆకాశ తత్వాన్ని చూడగలిగిన వాడవైతే మోక్షం ఇస్తాడు. అయ్యి బాబో, ఇంత తత్వాలు చూడడం ఇవన్నీ మాకెక్కడ వస్తాయి? ఇంకో మాట చెప్పండి. కాబట్టి ఒకవేళ నీకది రాకపోతే దర్శనాదభ్రసదసి జననాత్ కమలాలయే, తిరువారూరులో పుడితే మోక్షం ఇచ్చేస్తాను. తిరువారూరులోనే పుట్టారు త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి గారు, ముత్తుస్వామి దీక్షితారు వారు, ముగ్గురు తిరువారూరే. దానికి కమలాలయం అని పేరు. ఆ ఊళ్ళో పుడితే మోక్షం ఇస్తా. అయ్యా, నా చేతిలో ఉందా పుట్టడం? మా అమ్మ ఎక్కడ ఉంటుందో ఆ సమయానికి? లోపల ఉన్న నేను ఎలా చెప్తా? అమ్మ తిరువారూరు వెళ్ళి ఉండమ్మా అని నేను చెప్తానా? ఎలా కుదురుతుంది? ఇంకొక మాట చెప్పండి. పోన్లే, పుట్టేటప్పుడు మీ అమ్మ కడుపులో ఉన్నావు, అన్ని కర్తవ్యాలు పూర్తి అయిపోయిన తర్వాత కాశీ వెళ్ళి ఉండడానికి నీకేమిటి అభ్యంతరం? అందుకని దర్శనాదభ్రసరసీ జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో చచ్చిపోతే మోక్షం ఇచ్చేస్తా. ప్రాణం పోయేటప్పుడు కుడి చెవి దగ్గరికి వచ్చి నేనే తారకం ఉపదేశం చేస్తాను, సరేనా? కాబట్టి కాశీ వెళ్ళిపో. పోన్లే, స్మరణాత్ అరుణాచలే, పోనీ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అనుకుంటూ ఉండగలవా? అలా నోట్లో జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అరుణాచల శివ అంటుంటావా? అరుణాచల క్షేత్రంలో ఉన్న శివలింగాన్ని జ్ఞాపకం తెచ్చుకోగలవా? అలా తెచ్చుకుంటే మోక్షం ఇచ్చేస్తాను. కాబట్టి పరమశివుడంతటి తేలిక మార్గాలు చెప్పినవాడు లోకంలో ఇంకొకడు లేడు. సాయం తాండవ సంభ్రమ యజటినే కాదు, దానికి ఒక పెద్ద రహస్యం ఉంది. అసలు ఆయన ఎక్కడో కైలాస పర్వతం మీద తాండవం చేస్తే, కైలాస పర్వతం మీద తాండవం చేశాడు కాబట్టి అక్కడ అందరూ చూస్తారండి అంటే ఎవరు చూస్తారు? పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళి జరిగిన చోటు కైలాసం. పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళి ఆట అంటే ఏమిటి? తాండవము లాస్యము రెండూ కలిస్తే కేళి అంటారు. తాండవం అంటే ఆంగికం, ఆంగికం అంటే శరీరావయవములు కదిలితే తాండవం అంటారు. ముఖంలో భావ ప్రకటనం చేస్తే లాస్యం అంటారు. అందుకే అమ్మవారు తాండవం చేయదు. ఎందుకనంటే అమ్మవారు కూడా పరమశివుడితో అన్ని విధాలా సమానురాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. త్రివిక్రమాయ నమః. ప్రసిద్ధమైన 4 పర్వతాలలో మూడవది సుపార్శ్వ పర్వతం. దానిపై ఒక పెద్ద కడిమి చెట్టు దృఢంగా ఉంది. దాని తొర్రల నుండి 5 బారల చుట్టుకొలత గల 5 తేనెధారలు ప్రవహిస్తూ ఉంటాయి. సుపార్శ్వ పర్వత శిఖరం నుండి అవి క్రిందకు జాలువారి భూమిపై పడుతూ ఉంటాయి. ఇలావృత వర్షానికి పడమర దిక్కు వైపున అవి ప్రవహిస్తూ ఆ ద్వీపం యొక్క శోభను వృద్ధి చేస్తూ అక్కడ సుగంధాన్ని నింపుతూ ఉంటాయి. అక్కడ నివసిస్తున్న ప్రాణులకు ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆ తేనెలను జనులు ఆస్వాదిస్తూ ఉంటారు. అప్పుడు వారి ముఖంపై నుండి వీచే గాలి యొక్క సుగంధ పరిమళం చుట్టుపక్కల 100 యోజనాల దూరం వరకు వ్యాపించి ఉంటుంది. ఇదే విధంగా కుముద పర్వతంపై శతవల్స్యం అనే ప్రసిద్ధి చెందిన మర్రి చెట్టు ఉంది. శతవల్స్యం అనేటువంటిది. దాని కొమ్మల ఊడల నుండి క్రిందకు ప్రవాహాలు జాలువారుతూ ఉంటాయి. అవి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లము, అన్నము మొదలైన ఆహార పదార్థాలు, వస్త్రాలు, శయ్యలు, ఆసనాలు, ఆభరణాలు మొదలైన పదార్థాలను ఏవి కోరుకుంటే అవి ప్రసాదిస్తూ ఉంటాయి. అవి కుముద పర్వత శిఖరం నుండి జాలువారి అక్కడికి ఉత్తరాన ఉన్న ఇలా వర్షాన్ని సంపన్నం చేస్తూ ఉంటాయి. ఆ ప్రవాహంలోని పదార్థాలను సేవించే జనులకు ఎప్పుడూ కూడా
ఒళ్ళు ముడతలు పడటం, జుట్టు తెల్లబడటం, అలసట చెందటం, చెమట, శరీరం నుండి దుర్గంధం వెలువడటం, ముసలితనము, రోగము, మరణము, చలి, వేడి, శరీరం వాలిపోవటము, అవయవాలు విరిగిపోవటము మొదలైన వివిధ రకాల పీడలు కలగనే కలగవు. కష్టాలు ఉండవు. వారు జీవించేంతము గొప్ప సుఖాన్ని అనుభవిస్తారు. జీవితాంతము కూడా, జీవనం ఉండేంతవరకు కూడా. తామర పువ్వు దుద్దుకు జుట్టు జూలు ఉన్నట్లుగానే మేరు పర్వతానికి జుట్టు మూలస్థానం. అంటే ఆ చుట్టూ ఉండేటువంటి మేరు పర్వతానికి చుట్టూ మూలస్థానంలో 20 పర్వతాలు ఈశ్వరుడి చేత నిర్మించబడి ఇవి ఉత్తరం నుండి దక్షిణం వైపు 18,000 యోజనాల పొడవుతో వ్యాపించి ఉన్నాయి. వీటి వెడల్పు 2,000 యోజనాలు కలిగి ఉంది. అంతే ఎత్తు కలిగి ఉంది. అదేవిధంగా మేరువుకు పడమర వైపు పవన, పరియాత్ర పర్వతాలు ఉన్నాయి. దక్షిణ వైపు కైలాస, కరవీర పర్వతాలు ఉన్నాయి. ఉత్తరం వైపు త్రిశృంగ, మకర పర్వతాలు ఉన్నాయి. ఈ విధంగా బంగారు పర్వతమైన మేరువు చుట్టూ 8 పర్వతాలు ఆవరించబడి ఉన్నాయి. 8 సమిధులతోనూ దర్భలతోనూ చుట్టుబడి అది అగ్నిలాగా ప్రకాశిస్తుంది. ఆ మేరు పర్వత శిఖరంపై మధ్యలో బ్రహ్మదేవుడి నగరం బంగారంతో నిర్మించబడి ఉందని మహాత్ములు చెబుతారు. అది సమ చతుర్భుజాకారంలో ఉంది. అది సమమైన చతుర్భుజాకారం 1,000,000 యోజనల పొడవుతో విస్తారంగా ఉంది. దాని చుట్టూ 8 దిక్కులలోనూ బ్రహ్మదేవుని నగరంలాగానే 8 నుండి అంటే 8 మంది లోకపాలకులు నగరాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి బ్రహ్మదేవుని నగర ప్రమాణంలో 4వ వంతు పరిమాణంలో ఉన్నాయి. ఆ నగరాలు ఆయా లోకపాలకుల స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ఎంత వివరణ చూడండి. ఇంతటితో పంచమ స్కందంలోని 16వ అధ్యాయం సమాప్తమవుతున్నది. ఇక 17వ అధ్యాయానికి వెళుతున్నాం. ఈ అధ్యాయంలో గంగాదేవి వర్ణనము, పరమశివుడి సంకర్షదేవుణ్ణి స్తుతించటము వర్ణించబడ్డాయి. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ పరీక్షిత్ మహారాజా, దానవరాజు బలి యొక్క ఆ యజ్ఞంలో భగవంతుడైన మహావిష్ణువు బలి యజ్ఞం చేశాడు. చెప్పుకున్నాం కదా. ఆ యజ్ఞంలో శ్రీ మహావిష్ణువు వామనమూర్తి అవతరించాడు. 3 అడుగులు వేసి బ్రహ్మాండాన్ని కొలిచాడు. ఆ బ్రహ్మాండం గంగాళంలాగా ఉంది. దాని యొక్క పైభాగానికి మహావిష్ణువు యొక్క ఎడమకాలి బొటనవ్రేలి గోరు తగిలి అది పగిలిపోయింది. అప్పుడు ఏర్పడిన రంధ్రం నుండి నీరు లోపలికి ప్రవేశించింది. పద్మాల వంటి భగవంతుడి పాదాలను కడిగింది. ఆ నీరు భగవంతుడిని పాదాల యొక్క కుంకుమతో ఎర్రగా మారింది. అప్పుడు ఆ నీటి ధారకు సాక్షాత్తుగా భగవత్పది అనే పేరు వచ్చింది. భగవత్పది అంటే భగవంతుని పాదంతో సంబంధం కలది అర్థం. తరువాతి కాలంలో ఆ నీటి ధారకు గంగా మొదలైన పేర్లు వేరువేరు లక్షణాలను బట్టి ఏర్పడ్డాయి. ఆ నీటిని స్పృశిస్తే చాలు, ముట్టుకుంటే చాలు, సకలమైనటువంటి ప్రాణులకు బయట గల మాలిన్యాలు తొలగిపోవటమే కాకుండా అంతఃకరణమందు ఉండే పాపాలు కూడా నశించిపోతాయి. ఆ నీరు 1000 మహాయుగాలు గడిచిన తరువాత స్వర్గలోకం యొక్క శిరస్సు అని చెప్పబడుతున్న ధ్రువమండలానికి చేరింది. ఆ ధ్రువమండలం విష్ణుపదము అని ప్రసిద్ధికెక్కింది. మహాత్ములు దానిని పొగుడుతూ ఉంటారు. తన కులదైవమైన శ్రీహరి పాదాల నుండి ఆ గంగ పుట్టినదని
ధ్రువలోకంలో గల ఉత్తానపాదుడి పుత్రుడు, దృఢ సంకల్పం గలవాడు అయిన ధ్రువుడు ఆ గంగా నీటిని శిరస్సున చల్లుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ధ్రువుడు భగవద్భక్తులలో గొప్పవాడు కదా. అతనికి భగవంతుని యందు గల భక్తి రోజు రోజుకు వృద్ధి చెందుతూ ఉంటుంది. అందువలనే ధ్రువుని హృదయం భక్తి ఆవేశంతో స్వాధీనత తప్పి అరమూసిన కన్నుల నుండి నీరు ధారగా ప్రవహిస్తూ ఉంది. అతడి శరీరం గుబుర్పాటు చెంది పులకిస్తూ ఉంటుంది. ఆ గంగ యొక్క మహిమ సప్తఋషులకు బాగా తెలుసు. కనుకనే గంగ లభించటమే తమ తపస్సులకు పూర్ణ సిద్ధి అని నమ్మి ఈ రోజుకు కూడా తమ జటల ముడులలో గంగ నీటిని ధరిస్తూ ఉన్నారు. అందరూ కూడా మోక్షాన్ని కోరుకునేవారు వెతుక్కుంటూ వచ్చిన ఈ మోక్షాన్ని ఆదరించినట్లుగా ఆ మహర్షులు గంగాదేవిని ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ మహాత్ములంతా కూడా ఈ భూలోకంలో ఆ గంగ ప్రవహించి గంగను చూసి గంగను ముట్టుకుంటూ గంగాపానం చేస్తూ గంగలో తడిస్తే ఎన్ని జన్మల పాపం కూడా ఉండవు అని చెప్తూ ఇప్పటికీ కూడా మహాత్ములంతా గంగను శిరస్సును ధరిస్తూ ఉంటారట. శ్రీధరాయ నమః.